కట్టుకున్న ఇల్లే కరువయింది. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన సొంత వాళ్లే వెలివేశారు. ప్రమాదంలో ఒక కన్ను కోల్పోయి కోమాలోకి వెళ్లి తిరిగి వచ్చిన ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ ఇల్లే ఒక కలగా మారింది. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట బీసీ కాలనీలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దొడ్లమిట్ట బీసీ కాలనీకి చెందిన ఎం సిద్ధార్థ అనే వ్యక్తి 2016లో కష్టపడి ఒక ఇంటిని నిర్మించుకోవడం ప్రారంభించారు. అయితే 2021లో ఇంటికి సంబంధించిన లైట్స్, పెయింట్ పనుల కోసం వెళ్తుండగా తిరుపతి రోడ్డులోని రమ్య గెస్ట్ లైన్ సమీపంలో భారీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో సిద్ధార్థ ఒక కన్ను కోల్పోవడమే కాకుండా 21 రోజుల పాటు కోమాలోకి వెళ్లారు. కోమా నుంచి బయటకు వచ్చిన సుమారు 6 నెలల పాటు ఆయనకు స్పృహ సరిగ్గా లేక ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో గడిపారు. సిద్ధార్థ కోలుకొని ఇంటికి వచ్చేసరికి పరిస్థితి తలకిందులైంది. తాను నిర్మించుకున్న ఇంటిలోనే తనకు చోటు లేకుండా పోయింది. ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న ఆయన తల్లి, అక్క కలిసి సిద్ధార్థను ఇంట్లోకి రానివ్వడం లేదు. ఈ ఇల్లు నువ్వు కట్టించింది కాదని, అసలు ఈ ఇంటికి నీకు సంబంధమే లేదంటూ బయటకు గెంటివేస్తున్నారు. అంతేకాకుండా ఇంటికి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పునాదుల నుంచి నేనే ఈ ఇంటిని కట్టుకున్నానని, దానికి సంబంధించిన అన్ని ఆధారాలు, ఫోటోలు నా వద్ద ఉన్నాయంటున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి వస్తే ఇప్పుడు నన్ను నా సొంత ఇంటికి రాకుండా చేస్తున్నారు. నాకు న్యాయం చెయ్యండి అంటూ బాధితుడు సిద్ధార్థ మీడియా సాక్షిగా అధికారులను, పోలీసులను వేడుకుంటున్నారు. ఓ పక్క శారీరక వైకల్యం, మరోపక్క ఆత్మీయుల వేధింపులతో సతమతమవుతున్న సిద్ధార్థకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో వేచి చూడాలి. 2016లో ఇంటి పని స్టార్ట్ చేశాను. 2021లో నేను టైల్స్ పెయింట్ కోసం పోయేటప్పుడు జరిగింది. ఇది నేను పోయేటప్పుడు స్టార్ట్ చేశాను పని, ఇంటి పని. ఆ నుంచి వచ్చే లోపల నాకు బొంతాలం గుడి ఎదురుగా రమ్య గెస్ట్ లైన్ ఆపోజిట్లో యాక్సిడెంట్ జరిగింది. 21 రోజు కోమాలో ఉన్నాను. కోమా నుంచి బయట వస్తాను. ఒక 6 నెలల వరకు నాకు అవగాహన తెలియదు, ఎవరితో ఏం మాట్లాడుతాను ఏమనేసి. అది అవుతానే వీళ్ళేమంటే నన్ను ఇంటి పని ఒక కంప్లీట్ చేసేసి నన్ను ఇంటి నుంచి బయట తరిగేసి నన్ను కొట్టేదానికి వస్తూ ఉన్నారు. ఇంటికి వస్తే కొడతా ఉన్నారు. నాకు ఎలా అయినా ధర్మం చేయాలనేసి పారుతా ఉన్నాను. ఇంట్లో నేను కట్టిన ఇంట్లో నన్ను ఎలాగైనా పంపించండి. ఇల్లు నేను కట్టనే లేదనేసి, మీరు కట్టినారు, మేమే కట్టుకున్నాను, నువ్వు ఏడ కట్టినావు, పునాదాల నుంచి మేమే వేసింది, నువ్వు 6 నెలలు కోమాలో ఉన్నానేసి అంటారు. నేను ఉండింది వచ్చి 21 రోజే కోమాలో. కోమా నుంచి బయట వచ్చినా కానీ 26 నెలల వరకు నాకు తెలియదు అవగాహన. తెలిసినాక మళ్ళీ మీరు దేనికి చేస్తున్నారు, ఇల్లు కట్టినా కానీ నీకే కదిలిస్తాము అది ఇది అన్నారు. ఇప్పుడేమంటే ఇంటికే నువ్వు రాకూడదు, నువ్వు వచ్చినప్పుడు చంపేస్తాము. ఇంట్లో మా అమ్మ మా అక్కున్నారు, మా అక్కున్నారు. నాకు ఇంటికి సంబంధం లేదని చెప్తా ఉన్నారు. కట్టిందంతా నేనే. అయితే క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం. Lord, please subscribe to N3 TV.